ఆసుపత్రులను దేవాలయాలుగా భావిస్తూ ఉంటాం. అయితే పేదల పాలిటి పెన్నిధిగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు నేడు నగరంలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పట్టించుకునే వాళ్ళు లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇక డబీల్పురాలో నిజాం కాలం నాటి నుంచి పేదలకు సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ దవాఖానా నిర్లక్ష్యానికి గురవుతూ అధ్వాన్నంగా తయారైంది. శిథిలావస్థకు చేరిన భవనాలతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు వర్షం పడిందంటే చాలు డ్రైనేజీ నీరంతా వచ్చి ఆసుపత్రిలో చేరుతుంది. దీంతో రోగులు కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవడానికి జంకుతున్నారు. పట్టణంలోని కొన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం పేదలకు అందని ద్రాక్ష అయింది. ఎలాంటి సదుపాయాలు లేక శిథిలావస్థలో ఉన్న భవనాల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. అరకొర వైద్య సదుపాయాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేని పేదలు ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడతారు. కానీ వారికి అక్కడ కూడా సరైన సదుపాయాలు ఉండడం లేదు. కూలిపోయే స్థితిలో ఉన్న గోడలు, వర్షం వస్తే స్లాబుల నుంచి కారే నీటితో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు డబీల్పురాలోని స్థానికులు. అక్కడ వైద్యానికి వెళ్తే రోగం నయమవడం ఏమో కానీ ఎక్కడ ఆసుపత్రి భవనం పైపెచ్చులు ఊడి మీద పడతాయోనని, ఎలాంటి ఉపద్రవం ఎదుర్కోవలసి వస్తుందోనని భయపడిపోతున్నారు. దవాఖానా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఇది ఇక్కడ జనాలు బి సరిగ్గా వస్తలేరు హాస్పిటల్కు. ఈ దవాఖానా పరిస్థితి ఇట్లా ఉంది. వర్షం వస్తే మొత్తం డ్రైనేజ్ నీళ్ళన్నీ బయటికి వస్తాయి. పేషెంట్లు మళ్ళీ ఎక్కువ ఊరు వస్తలేరు ఈ దవాఖానాను చూసి. ఇక్కడ వచ్చే డాక్టర్లు భయపడుతున్నారు ఇది ఎప్పుడు కూలిపోతుందో అని. ఒకప్పుడు పేషెంట్లు బాగా వచ్చేది, ఇప్పుడు సరిగ్గా ఎవరు వస్తలేరు. ఈ ఆసుపత్రిని ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. పురాతన భవనం కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. గోడలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. దీనికి తోడు వర్షం వచ్చిందంటే చాలు డ్రైనేజీ నీరంతా ఆసుపత్రి ఆవరణలో చేరి గేటు లోపల కాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. గతంలో చాలా మంది రోగులు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునేవారు. కానీ శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రిని చూసి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునేందుకు జంకుతున్నారు. ఇంకా కొందరైతే అటు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేక ఇటు ఇలాంటి ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్నారు. హాస్పిటల్ टीबी हॉस्पिटल डबीपुरा, ये निजाम साहब बनाए सो हॉस्पिटल है. तो जो है ना शुरू में दूर दराज से लोग यहाँ पर जो है इलाज करवाने के लिए आते थे. यहाँ पे जो है हर किस्म की शुरू में सहूलत थी निजाम साहब के दौर से, लेकिन अब जो है ना हर चीज़ एडवांस हो जा रही. बड़े बड़े दवाखाने बन रहे हैं, लेकिन हुकूमत जो है ये दवाखाने के लिए अभी तक कुछ भी नहीं करी. ఇప్పుడు వచ్చేది అసలే వర్షాకాలం. మామూలు సీజన్లలో కన్నా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఆరోగ్య కేంద్రాలను గుర్తించి మరమ్మతులు చేయడమో లేదంటే నూతన భవనాలు నిర్మించడమో చేయాలని స్థానికులు కోరుతున్నారు. పేదల పట్ల వరం అనుకున్న ప్రభుత్వ ఆసుపత్రులు పట్టించుకునేవారు లేక ఎలాంటి సదుపాయాలు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీ నీరంతా హాస్పిటల్ ఆవరణలో చేరి అడుగు పెట్టే పరిస్థితి కూడా ఉండదని వాపోతున్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఆసుపత్రికి మరమ్మతులు చేయించడమా లేదా కొత్త భవనాన్ని అయినా కేటాయించాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.